ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు. నిలిచిన వాడు నిష్ప్రయోజకుడు, వట్టివాడు మట్టివాడు, మీ మహిమైశ్వర్యంతో నింపండి. యోహాను సువార్త నుండి 3 వచనాలు చదువుకున్నాం. అందులో నుంచి మాకు కావలసిన మాటలు మీరు అందించమని, నన్ను మీ పాత్రగా మాత్రమే వాడుకొందురని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనం చదువుకున్నటువంటి 3 వచనాలు మనం సండే స్కూల్ నుండి కంఠస్థం చేసే వచనాలు మాత్రమే. యోహాను సువార్త చాలా శ్రేష్టమైనటువంటి సువార్త. యోహాను సువార్త మరి చాలా శ్రేష్టమైన సువార్తను ఎందుకన్నారంటే, మత్తయి సువార్త మత్తయి యూదులకు రాశాడు, మార్కు సువార్త రోమీయులకు రాశాడు మార్కు, లూకా గ్రీసు దేశస్థులకు రాశాడు, యోహాను అందరికీ రాశాడు. అంతకంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవ మేధావులకు రాశాడని బైబిల్ పండితుల అభిప్రాయం. ఎందుకనంటే సాధారణంగా మనం చూస్తే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట చూస్తాం. వరుసగా 4 సువార్తల గురించి కనుక మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 28 అధ్యాయాలు ఉన్నాయి, మార్కు సువార్త 16 అధ్యాయాలు ఉన్నాయి, లూకా సువార్త 24 అధ్యాయాలు ఉన్నాయి, యోహాను సువార్త 21 అధ్యాయాలు ఉన్నాయి. ఏ సువార్త పెద్దది అని అంటే వెంటనే చెప్పేస్తాం. ఏ సువార్త? మత్తయి సువార్త ఎక్కువ అధ్యాయాలు కలిగినటువంటి సువార్త. కానీ ఎక్కువ అధ్యాయాలు కలిగిన సువార్త కంటే చరిత్రపరంగా చూస్తే మత్తయి సువార్త చిన్నది. ఒకసారి కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి మత్తయి సువార్తలో 16వ వచనం వరకు చూస్తే, అక్కడ మత్తయి 42 తరాలను జ్ఞాపకం చేశాడు. అంటే అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదలుపెట్టాడు. యూదులకు అవసరమైంది ఏంటంటే వంశావళి అవసరం. కాబట్టి మత్తయి యూదులకు రాస్తూ వంశావళిని రాశాడు. కాబట్టి అబ్రహాము నుండి దావీదు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి వరకు 42 తరాల్లో ఎక్కడ ఆ వంశావళి మిస్ కాలేదు అనేది రుజువు చేయడానికి ఈ యొక్క మత్తయి సువార్త వ్రాయబడింది. ఆ 42 తరాల గురించి జ్ఞాపకం చేస్తూ మత్తయి తన అధ్యాయంలో మొదటి భాగంలోనే పెట్టేశాడు. 4 సువార్తల్లో మొదటిగా మార్కు సువార్త వ్రాయబడినా, క్రీస్తు శకం 45-50 ఆ ప్రాంతంలోనే వ్రాయబడినా, మత్తయి సువార్త యూదులకు అవసరమైంది. అందులో అబ్రహామును పలకరించాడు కాబట్టి అబ్రహాము యూదులకు ప్రియమైన వాడు. అందువల్ల ఆయన్ని పలకరిస్తూ ఒక మంచి విశ్వాసి, ఒక మంచి రాజు ద్వారా ఓ మంచి మనిషిని, యేసుక్రీస్తు ప్రభువును, మంచి మనిషి అంటే మానవ సంబంధమైన వ్యక్తి కాదు, పరలోక సంబంధమైన మంచి వ్యక్తిని పరిచయం చేశాడు మత్తయి. అంటే ఇంచుమించుగా అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాల కాలం అని మనం 42 తరాల్లో జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగైతే మత్తయి సువార్త ఇంచుమించుగా 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సువార్త. అలాగైతే మార్కు సువార్తను ప్రక్కన పెడదాం, లూకా సువార్తను తీసుకుందాం. లూకా సువార్త 24 అధ్యాయాలు ఉన్నాయి. కానీ లూకా ఏం చేశాడంటే, మత్తయి రాసినట్లు యూదుల కొరకు రాయలేదు, అన్యుల కొరకు రాశాడు, గ్రీసు దేశస్థుల కొరకు. కాబట్టి ఎక్కడి నుండి తీసుకున్నాడంటే యేసుక్రీస్తు నుండి మొదలు పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు నుంచి మొదలుపెట్టి ఆదాము వరకు వెళ్ళాడు. 3వ అధ్యాయం 23వ వచనం చదువుదాం చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 3:23. ముప్పై కాదు, చివరి వచనం. చివరి లైన్ చదువు చాలు. ఆదాము దేవుని, అంటే మత్తయి ఏమో అబ్రహాము నుంచి అంటే 2000 సంవత్సరాల నుండి తీసుకొని యేసుక్రీస్తు వరకు రాస్తే, లూకా యేసుక్రీస్తుని దగ్గర మొదలుపెట్టి
వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఇంచుమించుగా 4000 సంవత్సరాల చరిత్రను. అలాగైతే చరిత్రపరంగా మత్తయి సువార్త కంటే లూకా సువార్త పెద్దదని ఇందులో మనకు అర్థమవుతుంది. అలాగే యోహాను సువార్తను తీసుకుంటే యోహాను సువార్త చరిత్ర ఏం లేదు అందులో. కానీ మనం చదువుకున్నటువంటి 1:1లో ఒక మాట, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండెను అని చదువుతున్నాం. ఆదియందు వాక్కుగా ఉన్న దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు యోహాను. అంటే ఆది కాండం కంటే ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృష్టికర్త అయిన దేవుని గురించే మోషే రాశాడు క్రీస్తుపూర్వం 1440-46 ఆ ప్రాంతం. అంటే యోహాను ఇంకా ముందుకు వెళ్ళిపోయాడండి. వాక్కుగా ఉన్న దేవుడు, అదే హిందువులు ఓం అనే శబ్దం వాడతారు చూడండి, ఆ వాక్కుగా ఉన్నటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాడు యోహాను. కాబట్టి ఆది కాండం కంటే ఇంకా ముందుకు వెళ్ళాడు. కాబట్టి చరిత్ర ఆధారంగా మనం చూస్తే వాక్కుగా ఉన్న దేవుని దగ్గర నుంచి, అందుకనే 1వ వచనంలో ఆ మాట చెప్పి 14వ వచనంలో ఆ వాక్కు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుడు. అంటే వాక్కుగా ఉన్న దేవుడు ఆది కాండం నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయి డైరెక్ట్గా 14వ వచనం వచ్చేసరికి శరీరధారి అయిన క్రీస్తును జ్ఞాపకం చేశాడు. అంటే ఆ 14-13 వచనాల్లోనే ఇంచుమించు 6000 సంవత్సరాల పైన చరిత్ర ఉందని బైబిల్ పండితుల అభిప్రాయం. అలాగైతే మత్తయి సువార్త కంటే లూకా సువార్త, లూకా సువార్త కంటే యోహాను సువార్త చరిత్రపరంగా పెద్ద సువార్తలని మనం చెప్పుకోవచ్చు. అలాగైతే మార్కు సువార్తను వదిలేశారు ఏంటండి అని ఆలోచన చేయవచ్చు. మార్కు సువార్త యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం కానీ వంశావళి కానీ ఏం కనబడవు, అందులో చరిత్ర కనబడదు. ఒక సేవకునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని మార్కు సువార్త 10:45లో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని సమర్పించడానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడో ఆ విషయం చెప్పేశాడు నేరుగా. అంటే దాని అర్థం ఏంటంటే, మిగతా విషయాలు ఒక సేవకుని, ఒకవేళ మన ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకోవడానికి, ఒక ఇంట్లో పని చేయడానికి రమ్మన్నాం అనుకోండి, వాడు వచ్చి బాగా మీసం మెలేసి, మా తాత పేరు ఫలానా రాజు గారు, మా తాత ముత్తాతలు మేము రాజుల వంశం అని అంటే, అరే నోరు మూసుకొని ముందు పని చేయరా అంటాం, అంతేనా? కాబట్టి మార్కు సువార్త కూడా ఉద్దేశం ఏంటంటే ఒక సేవకునిగా వర్ణిస్తున్నాడు. కాబట్టి 1వ వచనం చూస్తే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ప్రారంభము. అలాగైతే ఇందాక నువ్వు చదివిన వచనం చదువు, లూకా 3:23. లూకా 3:23. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు 30 ఏండ్ల ఈడు గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు మొదలు పెట్టినప్పుడు ఆయన, అంటే బాప్తిస్మం తీసుకొని 3:16-17లో బాప్తిస్మం పొందాడు మత్తయి సువార్తలో. కాబట్టి ఆయన బోధింప మొదలు పెట్టాడు అంటే ఇశ్రాయేలీయుల బోధకులందరూ కూడా ఆఫ్టర్ 30 మాత్రమే వాళ్ళకి వీలవుతుందన్నమాట బోధించడానికి. యేసుక్రీస్తు కూడా అదే వరుసలో వచ్చి 30 సంవత్సరాలు ఆయన ప్రైవేట్ లైఫ్లో ఉన్నాడు. అంటే కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు యేసేపు మరియలకు సహాయం చేస్తూ. ఆ తర్వాత పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చాడు ఆయన. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు 30 ఏండ్ల ఈడు గలవాడు. అలాగైతే మార్కు సువార్త 1:1లో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. అలాగైతే మత్తయి క్రీస్తు సువార్త ప్రారంభం నుండి శిలువ పునరుద్ధానం వరకు రాశాడు 16 అధ్యాయాల్లో. అంటే దాని అర్థం 3.5 సంవత్సరాల పరిచర్యనే 16 అధ్యాయాలు రాశాడండి. ఒకవేళ 2000 సంవత్సరాల చరిత్ర రాయమంటే, ఒకవేళ మత్తయి సువార్తను ఆయన రాయమంటే మార్కుని కొన్ని వందల అధ్యాయాలు రాసేవాడేమో. అలాగే లూకా సువార్తను రాయమంటే కొన్ని వేల అధ్యాయాలు రాసేవాడేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వాడుకుంటాడో తన చిత్త ప్రకారం వాడుకున్నాడు. కాబట్టి యోహాను సువార్త అన్నిటికంటే శ్రేష్టమైన సువార్త అని మనం చెప్పుకోవచ్చు. అందులో మనం 3 వచనాలు చదువుకున్నాం. ఈ 3 కూడా మనకు కంఠస్థం కలిగినటువంటి మాటలే. ఈ 3 మాటలు కూడా ఇంచుమించుగా ఒకటే భావం కనబడుతుంది. విశ్వాసము ద్వారా నిత్య జీవం. అంతకంటే ఇంక వేరే కంటెంట్ ఏం లేదు ఈ 3 వచనాల్లో చూస్తే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు
ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం కావాలంటే విశ్వాసం ఉండాలి, అంతే. ఆ తర్వాత 36లో చూస్తే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. కుమారుడు, విధేయత, విశ్వాసం, అదే మాటలు. నిత్య జీవం అదే మాటలు. 5వ అధ్యాయంలో కూడా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ కూడా విశ్వాసము, విశ్వాసం ద్వారా నిత్య జీవం. అయితే ప్రత్యేకమైన రీతిలో మూడు సందర్భాల్లో 3 కోణాల్లో మనం చూడవచ్చు. యోహాను సువార్త 3:16లో, ఇట్ ఈస్ ఎ మాస్ ఇన్విటేషన్ టు ఆల్ ద వరల్డ్. లోకమంతటికి ఒక గొప్ప ఆహ్వానం పలుకుతున్నాడు. ఎవరైనా యేసు ప్రభువుని నమ్మితే, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినందు విశ్వాసం ఉంచితే అనే మాట, దేవుడు, లోకము అంటే యూనివర్సల్గా ఒక ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది మాస్ ఇన్విటేషన్ టు ద వరల్డ్. రెండవదిగా మనం చూస్తే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, విధేయత చూపకపోతే దేవుని ఉగ్రత అన్నాడు. ఉగ్రత అనే మాట పనిష్మెంట్కి సంబంధించిన మాట, శిక్షకు సంబంధించిన మాట. అలాగైతే ఇక్కడ తీర్పు కనబడకుండా కనబడుతుంది. తీర్పు అనే పదం కనబడకుండా తీర్పు ఉంది, తీర్పున్న తర్వాతనే శిక్ష అనేది జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వచనంలో. 3వ వచనంలో మనం చూస్తే, 3వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అంటే విశ్వాసం ఉంచడం ద్వారా ఒక వ్యక్తికి కలిగే బెనిఫిట్, ప్రతిఫలం కనబడుతుంది, లాభం కనబడుతుంది. 3 ఒకే సందర్భంలో వ్రాయబడిన మాటలైనా, ఒకటేమో ఆహ్వానం లోకానికి, రెండవదేమో తీర్పు ఉందిరా బాబు జాగ్రత్త అనే మాట సూచిస్తుంది. మూడవదిగా మనం చూస్తే, ఆ వచ్చే విశ్వాసం వలన వచ్చే లాభం కనబడుతుంది, ప్రతిఫలం కనబడుతుంది. అలాగైతే ఈ 3 వచనాలలో శ్రేష్టమైనటువంటి భావాన్ని మనం చూడవచ్చు. యోహాను సువార్త అనగానే ఓ చక్కని మాట మనకు 1:4లో కనబడుతుంది. ఆయన పరిచయం చేస్తూ 4లో అన్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను అన్నాడు. 9వ వచనం చూడగానే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఎవరు అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఒక మెస్సియాగా వస్తున్నాడని 6 నెలల ముందుగా ఆయన పుట్టి, ఆయన ప్రవచించి, ఆయనకు బాప్తిస్మం ఇచ్చి లోకానికి పరిచయం చేశాడు యేసు ప్రభువును. 3:16-17లో మత్తయి సువార్తలో బాప్తిస్మం పొంది వెంటనే ఒడ్డుకు, నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే పావుర రూపంలో ఒక పావురము ఆకాశవాణి వినబడుతూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీ మాటలు ఆయన వినడం కాదు కానీ ఆయన మాటలు మీరు వినడం, ఒక గొప్ప శబ్దం కనబడింది. ఒక శబ్దం వినబడింది, ఒక పావురం కనబడింది. ఎవరికి కనబడింది? అందరికి కనబడలా, ఒక్క బాప్తిస్మం ఇచ్చు. ఎందుకు? ఆయన పరిచయం చేయడానికి పుట్టాడు. మీరు తర్వాత మలాకి 3వ అధ్యాయం, మత్తయి 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇది చదవండి, అది చదవండి, అది చదవండి, ఇది చదవండి. నా దూతను నేను ముందుగా పంపిస్తాను. మలాకి అనే పేరుకు అర్థం నా దూత, నేను పంపిస్తున్నాను. ఎవరు ఆ దూత? ప్రవక్తలలో ఆఖరివాడు, ఆఖరి గ్రంథకర్త కాదు, ఆఖరి ప్రవచనం, ఆఖరి యొక్క ప్రవచన పుస్తకం మలాకి. కానీ మలాకి తర్వాత ఒక ఆయన్ని పంపించాడు ఆయన పరిచయం చేయడానికి. బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాడు? మానవాళికి రక్షణ అందించడానికి. బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు పుట్టాడు? లోకానికి రక్షణ అందించే వ్యక్తి ఈయన అని చెప్పడానికి పుట్టాడు. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తాం, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఎందుకండి? హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఎందుకు? జ్వరానికి. మరి డాక్టర్ ఎందుకు? ఇంకా అవునా? డాక్టర్ ఎందుకు? ఎప్పుడు వేసుకోవాలో, ఎంత పవర్లు వేసుకోవాలో డాక్టర్ అందుకండి. జ్వరానికి ఫలానా మందని తెలుసు మనకి, కానీ మనం వాడుకోవడానికి వీలు కాదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువును ఒక పరిచయం చేయడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినట్టుగా మనం చూస్తాం. ఒక నిస్వార్థమైనటువంటి వ్యక్తిగా బాప్తిస్మం ఇచ్చి యోహానుని మనం చూస్తాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి అనేక మందికి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు.
మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఆయన్ను పరిచయం చేస్తూ ఈ మాటలు తెలుపుతూ ఉన్నాడు. ఆయనలో జీవం ఉండెను. ఆయన ఎవరో తర్వాత చెప్తాడు. చూద్దాం, చూడండి 15వ వచనం. 15 యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయననియు నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బాప్తిస్మమిచ్చి యోహాను గురించి. యోహాను యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. 1:4లోనేమో ఆయనలో జీవం ఉంది అన్నాడు. అది మనుషులకు వెలుగు అన్నాడు. జీవము వెలుగు అన్నాడు. 9వ వచనంలో నిజమైన వెలుగు అన్నాడు. లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యేసుక్రీస్తు ఎవరికి? ఆ 2 కాలనీల వాళ్ళకే ఈ రోజుల్లో చెప్పే మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇక్కడే కనబడుతుంది ఆయన ప్రతి మనుష్యుని వెలిగిస్తూ ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షిగా ఉన్నాడు. ఒక మాట చూద్దాం, చూడండి. ఒక 4 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 4 మాటలు జ్ఞాపకం చేసి 7వ వచనం 6 కూడా చదువుకుందాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క మొదటి పని ఏంటి? సాక్షిగా వచ్చాడు. దేనికి సాక్షి? ఆయన వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను. అంటే ఆయనకు ఒక పేరు పెట్టుకోవచ్చు మనం, వెలుగు సాక్షి. రెండవది 17వ వచనం 15th verse. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయని నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువు గురించి. రెండవదిగా, మొదటిది బాప్తిస్మం ఇచ్చి యోహాను వెలుగు సాక్షి. రెండవది క్రీస్తు సాక్షి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, మూడవది 5వ అధ్యాయం, యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం 33వ వచనం చూద్దాం, చూడండి. 33వ వచనం. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుష్యుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అన్నాడు. అంటే 33, 34 వచనాల్లో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒక ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు ఆయన గురించి? సత్యమునకు సాక్షి. ఈజీగా ఉంది, చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న మాటలు. మొదటిది ఆయన వెలుగు సాక్షిగా ఉన్నాడు. రెండవది క్రీస్తు సాక్షిగా ఉన్నాడు. మూడవదిగా సత్యమునకు సాక్షి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి 14:6లో యోహాను సువార్తలో మనం చూస్తే, నేనే మార్గము, సత్యము, జీవము. ఆ జీవాన్ని గురించి, ఆ సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. దాని వివరణ కూడా ఇచ్చాడు. నేను మనుష్యుల సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్తున్నాను. 35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. అంటే దాని అర్థం స్వీకరించల. యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేస్తూ ఉండగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ఈయన మెస్సియా అని స్వీకరించల. ఆయన ఎవరో? అవును, యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడంలో యూదులు ఆయన అంగీకరించలేదు. ఆయన అంగీకరించకుండా ఈయన ఎవరో మాకు తెలియదు, ఏం చేయాలి? ఈయన్ని సిలువ వేయి. ఎందుకు? ఏమన్నా నేరం చేశాడా? ఏమి నేరం చేయలే, ఎక్కడ అన్యాయం చేయలే. కానీ ఎందుకు? ఆ తర్వాత సిలువ వేసేటప్పుడు వారి కేకలే గెలిచాను. ఎందుకని? కేకలు ఎక్కువగా ఉంటుంది, సౌండ్. యేసుప్రభు ఏమన్నా మాట్లాడా? మాట్లాడలా. సత్యమును గూర్చి సాక్షిగా ఆయన సత్య సాక్షి. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పనులు మనం చూస్తున్నాం. చివరిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. బంట్రౌతును పంపి
చెరసాలలో యోహాను తల కొట్టించెను. చిన్నదానికి ఇచ్చాను. ఇక్కడ సందర్భం మనకు తెలుసు. హేరోదియ కుమార్తె హేరోదియ జన్మదినం రోజు మరి మంచి డ్యాన్స్ వేసిందట. బైబిల్లో జన్మదినం గురించి ఇదొక్కటే సందర్భం. 127వ కీర్తన 3వ వచనం చదువుతారు, కానీ అది ఎజ్రా కాలంలో మరి మందిర నిర్మాణం అప్పుడు వ్రాయబడినటువంటి కీర్తన అది. కానీ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం మరి పుట్టిన తేదీ సందర్భంగా వాడతారు. కానీ క్రొత్త నిబంధనలో ఇదొక్కటే జన్మదిన వేడుక కనబడుతుంది. ఈ జన్మదినంలో ఏం కనబడుతుందంటే మరణం కనబడుతుంది. వెలుగు సాక్షిగా ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను, క్రీస్తు సాక్షిగా ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను, సత్యమునకు సాక్షిగా ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపివేయడం జరిగింది. ముందేం చేశారంటే చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఎందుకు వేశారు? ఆయన ఏమన్నా నేరం చేశాడా? 14:1 మత్తయి సువార్త 14. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములు అతను ఎందుకు క్రియారూపము కలుగుచున్నవని తన సేవకులతో చెప్పాను. 3వ వచనం. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఏం చెప్పాడు? బండాత్మకు రాజారావు గారు అంటాడు ఒక మాట, ఉన్నమాట అంటే ఉన్నూరు అచ్చిరాదంట. ఇక్కడ కూడా బాప్తిస్మిచ్చి యోహాను అన్ని చక్కగా చెప్తున్నాడు. ఏం చెప్పాడు ఇప్పుడు? ఫిలిప్పు భార్య చతుర్థాధిపతి 4 భాగాలు చేస్తే ఒక రాజ్యాన్ని, ఒక్కొక్క ప్రావిన్స్, ఒక్కొక్క సంస్థానాన్ని ఒక్కొక్క సైన్యాధిపతి పరిపాలిస్తాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత కూడా 4 భాగాలు అయింది. 4 సైన్యాధిపతులు దాన్ని వశం చేసుకున్నారు అలెగ్జాండర్కి వివాహం కాని సందర్భాన. అలాగైతే ఇక్కడ కూడా 4 రాజ్యాలు ఉంటే ఒక రాజ్యం 4 భాగాలుగా ఉంటే ఒక భాగానికి అధిపతి హేరోదు, ఒక భాగానికి అధిపతి వాళ్ళ అన్నగారు ఫిలిప్పు. ఫిలిప్పు గారు అనారోగ్య కారణం వల్ల చనిపోయాడు. చనిపోయేసరికి మనోడు ఏం చేశాడంటే, హేరోదు ఆయన భార్య చాలా చక్కగా ఉంటుంది, మేనగోళ్ళు అక్క కూతురు కాబట్టి ఆమెను తీసుకొని రా నా దగ్గరికి అన్నాడు. అది ఖండించాడండి బాప్తిస్మిచ్చి యోహాను. ఏం మాట్లాడాడు? వాస్తవం మాట్లాడాడు. అదే మాట మనం 3వ వచనం. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను ఒక చిన్న విషయాన్ని, వాస్తవం మాట్లాడినందుకు చెరసాల్లో వేయండి అన్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు జైల్లో వేసేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చూసాము? 10వ వచనంలో బాగా డ్యాన్స్ వేసింది. నీకేం కావాలంటే కోరుకో అన్నారు. ఆ రాజులు ఏమనేవాళ్ళు అంటే, నీకేం కావాలా? అర్ధరాజ్యం వరకు నీకు ఇస్తాను, కోరుకో అనేవాళ్ళు. ఈ పాప ఏం కోరుకుంది? తనకేం తెలియదు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది. ఏం చెప్పిందామా? బాప్తిస్మిచ్చి యోహాను తల కావాలని చెప్పాను. ఏదైనా కోడి మేక అయితే తను పులుసు పెట్టుకోవచ్చు కదా, మనిషి తల ఏం చేసుకుంటారు అంటే వాడు ఉండకూడదు, మా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఉండకూడదు. ఇవాళ ఈ పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే అటాకింగే. ఇక్కడ అదే కనబడుతుంది. హేరోదియ బాప్తిస్మిచ్చి యోహాను తల కావాలి అని అడిగింది. అంతమందిలో ఉన్నటువంటి హేరోదు మాట తప్పలేకపోయాడు. వెంటనే సైగ చేశాడు. బంట్రౌతులు పంపించి తలగొట్టి తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టించారట. పళ్ళెంలో ఇస్తే వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకెళ్ళింది. 12వ వచనంలో, అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి. ఎవరిదండి ఆ శవం? బాప్తిస్మిచ్చి యోహాను మనకు తెలుసు, కానీ తల లేకపోతే పోలీస్ భాషలో అన్ఐడెంటిఫైడ్ బాడీ అంటారు, గుర్తు తెలియని శవం. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను తల లేకుండా శిష్యులు తీసుకెళ్ళి సమాధి చేశారట. ఎంత వేదనతో చేసి ఉంటారండి ఆ పరిస్థితి. ఆ తర్వాత వచ్చి యేసుక్రీస్తుకు చెప్పారట. యేసునొద్దకు వచ్చి విషయాన్ని తెలియజేశారు. ఆఖరిగా మనం పేరు పెట్టుకోవచ్చు. ఏం పేరు పెడతారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను వెలుగు సాక్షి, క్రీస్తు సాక్షి, సత్యమునకు సాక్షి,
చివరికి హతసాక్షి అయిపోయాడు. ఎందుకోసం? వాస్తవం మాట్లాడినాను. వాస్తవం మాట్లాడితే ప్రాణం తీసేశారు. రాజు అనుకున్నది జరిగించాడు. కొన్ని చరిత్ర గ్రంథాల్లో రాస్తారు, వాళ్ళ తల్లి కూడా అడ్డం పడిందట. వదినరా, తల్లితో సమానం, అది మంచి పద్ధతి కాదు అని చెప్పంటే ఆమెను తీసుకెళ్ళి నడి సముద్రంలో వదిలేసి సముద్రంలో ముంచేసి రమ్మని బంట్రోతులను పంపించాడు. చరిత్ర గ్రంథంలో ఉంది, బైబిల్లో లేదు. ఇక్కడ ఈమెమో బాప్తిస్మిచ్చి యోహాను తలగొట్టించేసి ఇక్కడ అంటే దాని సత్యమును సమాధి చేయాలని ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. సత్యమునకు సాక్షి అయినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను హతసాక్షి అయినా పర్వాలేదు కానీ వాస్తవం మాట్లాడాడు. వాస్తవం కావాలండి ప్రజలకు, ఆనాడు కానీ ఈనాడు కానీ వాస్తవం. బాప్తిస్మిచ్చి యోహాను సువార్తలో మనం 3 చూచాం. ఒకటి మత్తయి సువార్తలో చూచాం. ఆయన వెలుగు సాక్షి, క్రీస్తు సాక్షి, సత్యమునకు సాక్షి. చివరికి వాస్తవం మాట్లాడి హతసాక్షి అయిపోయాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక.